నెక్స్ట్ కాకతీయులకు సంబంధించి శాసనాలు ఇంపార్టెంట్, చాలా వరకు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇవి మీకు ఈజీగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం ఎవరు వేయించారంటే మైలాంబ వేయించింది. మైలాంబ ఈమె ఎవరు? గణపతి దేవుని సోదరి. మైలాంబ బా అని వచ్చిందా లాస్ట్ ఎవరన్నా? బా తోటి స్టార్ట్ అవుతుంది. మైలాంబ బయ్యారం. బయ్యారం శాసనం, బయ్యారం చెరువు శాసనం. సో మైలాంబలో చివరి లెటర్ బా, ఇక్కడ బయ్యారంలో స్టార్టింగ్ లెటర్ బా. ఓకేనా? దీనికి సంబంధించి ఏం తెలుస్తుంది? శాసనం ప్రకారం కాకతీయుల వంశవృక్షం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మాగల్లు శాసనం ఇంపార్టెంట్. ఈ మాగల్లు శాసనాన్ని ఎవరు వేయించాడంటే దానార్ నవుడు. దానార్ నవుడు వేయించాడు. దానార్ నవుడు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మా గల్లీని దానం చేశారు, మా గల్లీని ఇక్కడ దానం చేశారని గుర్తుపెట్టుకోండి. మా గల్లీ ఉంటుంది, ఇక్కడ గల్లీ ఉంది కదా, ఈ గల్లీని దానం చేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? దానం చేశారనే కోడ్ ప్రకారం ఇక్కడ మా గల్లీ అంటే మా గల్లు శాసనం, మా గల్లు శాసనం. దానం అంటే దానార్ నవుడు వేయించాడు శాసనాన్ని. ఈ శాసనం మొదటిసారిగా కాకతీయుల గురించి ప్రస్తావించిన శాసనం వచ్చేసి మోటుపల్లి అభయ శాసనం. ఈ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు. ఇక్కడ గణపతి దేవుని ప్రార్థిస్తే అభయం ఇస్తాడు కదా, గణపతి దేవుని ప్రార్థిస్తే అభయం ఇస్తాడు. సో ఇక్కడ అభయం ఇస్తాడు అంటే ఇక్కడ మోటుపల్లి అభయ శాసనం. అభయ శాసనం, అభయం ఇస్తాడు ఎవరు? గణపతి దేవుడు. సో ఇక్కడ గణపతి దేవుడు వేయించిన శాసనం ఏంటి? మోటుపల్లి అభయ శాసనం. మరి శాసనంలో ఏం తెలుపుతుందంటే ఈ శాసనం కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలుపుతుంది, మోటుపల్లి అభయ శాసనం సంబంధించి. నెక్స్ట్ మట్టివాడ శాసనం. మట్టివాడ శాసనం కూడా గణపతి దేవుడే వేయించాడు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మట్టి గణపతి అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా మట్టి గణపతి అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఈ శాసనం వాణిజ్య పన్నులపై విధించే సుంకాలకు సంబంధించి పేర్కొనడం జరుగుతుంది. తేరాల శాసనం. ప్రతాపరుద్రుడు వేయించాడు. తేరాల శాసనం. ఇక్కడ రుద్రుని ప్రతాపం తీరింది అని ఒక చిన్న కోడ్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. రుద్రుని ప్రతాపం తీరింది. ఇక్కడ రుద్రుని ప్రతాపం, ప్రతాప రుద్రుడు. తీరింది అంటే తేరాల, తీరింది తేరాల. ఓకేనా? తేరాల శాసనం ప్రతాపరుద్రుడు వేయించాడు. మరి ఈ శాసనం ఏం తెలుపుతుందంటే రాయగజ కేసరి ముద్ర ఉన్న నాణాలను ప్రతాపరుద్రుడు ముద్రించినట్టు శాసనం తెలుపుతుంది. ఏంటి? తేరాల శాసనం సంబంధించి. ఇది ప్రతాపరుద్రుడు వేయించాడు. నెక్స్ట్ చందుపట్ల శాసనం. ఇది పువ్వుల ముమ్మడి వేయించాడు. ఇక్కడ చూడండి, చందు పువ్వులు పెట్టుకున్నదని గుర్తుపెట్టుకుని. ఇక్కడ చందు ఈమె పువ్వులు పెట్టుకుంది. ఇక్కడ చందు అంటే చందుపట్ల శాసనం. పువ్వులు అంటే పువ్వుల ముమ్మడి వేయించాడు శాసనం అనేది. ఇది రాణి రుద్రమాదేవి హత్య గురించి తెలియజేస్తుంది శాసనం. ఓకేనా? నెక్స్ట్ కల్వచేరు శాసనం. రెడ్డి ఆనతల్లి వేయించింది. ఇక్కడ తల్లి కలలు కంటుంది అని ఒక ఫోటో. ఇక్కడ చూడండి, తల్లి కలలు కంటుంది. ఇక్కడ తల్లి అంటే ఆనతల్లి, కలలు అంటే కల్వచేరు, కలలు కలువ, కలలు కలువ, సిమిలర్ వర్డ్స్. ఓకేనా? కలలు కంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ శాసనం ఏం తెలుపుతుందంటే కాకతీయులు ముస్లింల చేతుల్లో పరాజయం పొంది టోటల్ గా పూర్తిగా అంతరించారని చెప్పేసి తెలుస్తుంది. రెడ్డి ఆనతల్లి వేయించిన కల్వచేరు శాసనం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.